తెలుగులో మనకి బ్రూస్లీ సినిమాలు గుర్తొచ్చాయంటే కారణం భానుచందర్ గారు. ఆయన ఈ సినిమాలకు పెట్టింది పేరు. మరి ఆ మార్క్ నుంచి దాటుకొని ఒక యాక్షన్ మూవీసే కాకుండా పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న కూడా సినిమాలు కూడా చేశారు. వాటికి ఉదాహరణే నిరీక్షణ, ముక్కుపుడక లాంటి సినిమాలు. మరి అలనాటి మేటి నటులు భానుచందర్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు. ఆయన విశేషాలు, అనుభవాలు మనతో పని. హాయ్ భానుచందర్ గారు. హాయ్. హౌ ఆర్ యు? యాక్చువల్ గా హౌ ఆర్ యు అని అడగకూడదు, మీరు ఇట్లా కనబడుతుంటే హౌ ఆర్ యు అని అడగబుద్ధి కావట్లేదు. బట్ స్టిల్ ఐ యామ్ ఫీలింగ్ ఫైన్, ఐ యామ్ ఫీలింగ్ గ్రేట్, ఐ యామ్ గుడ్. అప్పట్లో మేము చూసేవాళ్ళం, అంటే ఈ కౌబాయ్ మూవీస్ కానివ్వండి, మార్షల్ ఆర్ట్ మూవీస్. మీరు చిన్నపిల్లలు అయి ఉంటారు. ఆఫ్ కోర్స్ మీకు నాకు దాదాపు ఒక 20-30 ఏళ్ళు తేడా ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ యువర్ కిడ్స్. మిక్చర్ పొట్లం సో సాంగ్స్ రిలీజ్ అయ్యే ఆడియో దే ఆర్ గుడ్, నేను విన్నాను నేను. సో హౌ యూ ఫీలింగ్ అబౌట్ ఇట్? ఎక్కడి వరకు వచ్చింది మూవీ? మూవీస్ కంప్లీట్, రెడీ ఫర్ రిలీజ్. కాకపోతే ఏంటంటే డిటిఎస్, డాల్బీ అవన్నీ కొంచెం కరెక్ట్ చేస్తున్నారు డైరెక్టర్. కాకపోతే మోస్ట్ ప్రాబబ్లీ ఇట్ మైట్ సీ ద రిలీజ్ ఆన్ మార్చ్ 10th or 15th లోపల అయిపోవాలి. అవునవును. అంటే ఆడియో రిలీజ్ అయిన ఒక 2-3 weeks రిలీజ్ చేయడమే ధర్మం. మీరు మీ తండ్రి మాస్టర్ వేణు గారు, ఆయన మ్యూజిక్ బేసిక్ గా ఒక ప్రొఫెషన్ ఉన్న వాళ్ళు ఆ ప్రొఫెషన్ లోనే ముందుకు వెళ్తూ ఉంటారు. అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఏ ప్రొఫెషన్ ఉండే ఎక్కువ మంది, సమ్ ఆఫ్ యూ మీలాగా కొంతమందే కదా. సో మీరు యాక్షన్ ఫీల్డ్ లోకి రావడానికి కారణం ఏంటి? స్క్రీన్ మీదకి రావడానికి కారణం ఏంటి? అసలు యాక్చువల్ గా మా నాన్నగారు నన్ను, ఆయన జిగ్రీ దోస్త్ మ్యూజిక్ డైరెక్టర్ నౌషాద్ గారు, మీకు వినే ఉంటారు. ఆన్, మొగలే అజాం, మేరే మహబూబ్, ఫెంటాస్టిక్, పాకీజా వచ్చి ఆయన శిష్యుడి చేశాడు. మధ్యలో ఆయన చనిపోయాడు. చనిపోతే ఆ సినిమా నౌషాద్ గారు కంప్లీట్ చేశారు. దట్ వాస్ ద టైమ్ వెన్ ఐ వెంట్ టు బాంబే. దట్ వాస్ ద టైమ్ ఇట్ వాస్ బాంబే, నౌ ఇట్స్ ముంబై. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకు అసిస్టెంట్ గా ఒక 6 నెలలు పనిచేశాను. అప్పుడు చల్తే సాంగ్స్ అని చేస్తూ రీ రికార్డింగ్ ఆ పాకీజా ఫిల్మ్ కి వర్క్ చేశాను అనమాట. వర్క్ చేసి అలా ఉంటుండగా నేను ముంబైలో కొన్ని డ్రగ్స్ అలవాటయ్యి రాంగ్ ట్రాక్ లోకి వెళ్ళిపోయాను. డ్రగ్స్ అంటే నేను ఇది చాలా సార్లు చెప్పాను టీవీలో. నేను ఎక్స్పీరియన్స్ చేసిన డ్రగ్స్ ఇండస్ట్రీలో ఎవరు చేసి ఉండరు. ఆ ఎక్స్ట్రీమ్స్ కి వెళ్ళిపోయినప్పుడు మా అమ్మగారు నన్ను చూడడానికి ఒకసారి వచ్చి నన్ను చూసి జుట్టు ఇక్కడ దాకా పెరిగిపోయి అలా బొగలని లోపు కళ్ళు టిపికల్ డ్రగ్ అడిక్ట్ చూసి మా అమ్మ అక్కడ ముత్తుకొని, నువ్వు నా సవాన్ని దాటుకునే బయటకు వెళ్ళాలి, ఈ క్షణాలు నువ్వు బాగుంటెక్కాలంది. అప్పుడు మా అమ్మని ప్రాధేయపడి, అమ్మ తప్పకుండా వచ్చేస్తానమ్మా చెన్నైకి, నాకు ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి ఆవిడని ఎట్లాగో కన్విన్స్ చేసి మెడ్రాస్ కి పంపించేసి అక్కడ ఎగ్జామ్స్ రాసాక చెన్నైకి రావడం జరిగింది. చెన్నైకి వచ్చాక ఆ డ్రగ్స్ తగ్గించలేదు నేను. అప్పుడు మా అన్నయ్య వచ్చి, రే ఈ డ్రగ్స్ అని నథింగ్ రా, నీకు ఫ్యాంటాస్టిక్ డ్రగ్ ఇస్తాను, ఆ డ్రగ్ తీసుకుంటే అసలు ఈ కిక్ అంతా ఏం పనికిరాదని తీసుకెళ్లి మార్షల్ ఆర్ట్స్ లో జాయిన్ చేశాను. టేక్వాండో. అది జాయిన్ చేసిన 1 week కి నాలో తెలియని ఒక శక్తి, తెలియని ఒక పవర్, తెలియని ఒక కాన్సన్ట్రేషన్, తెలియని ఒక కాన్ఫిడెన్స్. ఆ ఎక్సర్సైజ్ చేసి వచ్చి ఆ స్పారింగ్ చేసి వచ్చిన టెరస్ మీద కూర్చుని అలా గాలిపిస్తుంటే ఒక 7th heaven కి వెళ్ళిపోయిన ఆ ఫీలింగ్ అనమాట. ఐ యూస్ టు ఫీల్ సో స్ట్రాంగ్ అండ్ సో మైటీ అండ్ సో పవర్ఫుల్. సో ఆ ఫీలింగ్ ఉన్నప్పుడు నాకు ఎవడైనా 10 feet దూరంలో సిగరెట్ కలిస్తే ఐ యూస్ టు గెట్ ఇరిటేటెడ్. ఒక 1 week 2 weeks అయ్యాక అసలు నడుస్తుంటే ఆ కాన్ఫిడెన్స్, సర్జ్ ఆఫ్ న్యూ బ్రెత్, న్యూ స్ట్రెంగ్త్. దెన్ ఐ రియలైజ్డ్ what waste of time I did all these years, by unnecessarily running behind drugs, smoking and all this. So వాళ్ళు చెప్పే స్టూడెంట్స్ అందరికి సిన్సియర్ గా చెప్పేది ఏంటంటే, ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ టైం బై డూయింగ్ దిస్ స్టూపిడ్ యాక్టివిటీస్. మీ కాలేజ్ డేస్ లో గిటార్ తో మంచి అనుబంధం ఉందని ఒక మెమరీ విన్నాను నేను. ముంబైలో ఉన్నప్పుడే నేను ఐ యూస్ టు ప్లే గిటార్. ఐ వాజ్ వర్కింగ్ ఇన్ హోటల్ కాల్డ్ సీజర్స్ ప్యాలెస్. అక్కడ క్యాబరేస్ వాయించడం, అక్కడ నైట్ 8 to 12 వాయిస్తే నాకు 800 రూపాయలు జీతం, ఫుడ్ పెట్టేవారు నైట్ అక్కడ. సో డే టైం అయితే డ్రగ్స్, ఈవినింగ్ అయితే కాలేజ్ కి అసలు హార్డ్లీ యూస్ టు గో టు కాలేజ్. సెయింట్ థెరిసాస్ చర్చ్ అని ఉంది, వాళ్ళేమో ఎక్విప్మెంట్ ఇచ్చేవాళ్ళు. ఎక్విప్మెంట్ తోటి ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళం. ప్రోగ్రామ్స్ లో వచ్చే డబ్బు సగం డబ్బు చర్చ్ కి, సగం డబ్బు మేము తీసుకున్నాం. అలా అంతా వీ హ్యాడ్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ లాట్ ఆఫ్ ఫన్. వెంట్ ఫర్ ఆల్ మ్యూజిక్ ఫెస్టివల్స్ అండ్ ఆల్ దట్. పూణేలో జరిగిన లోనావలి అండ్ మలావలా అనుకుంటాను, దోస్ 2 places we had this music competition. అప్పుడు కబీర్ బేడిను తన వైఫ్ ప్రతిమా బేడి అనుకుంటాను, వాళ్ళిద్దరు వచ్చి చీఫ్ గెస్ట్ గా అందరికి అడ్రస్ చేసి ప్రైజ్లు ఇచ్చారు. అప్పుడు నేను క్రౌడ్ లో కూర్చుని, మా స్టేజ్ మీద ఆన్ చేసా, క్రౌడ్ లో కూర్చుని కబీర్ బేడిను ప్రతిమా బేడిని చూసి నేను
కల్లో కూడా అనుకోలే. ఇదే కబీర్ బేడి తోటి 1993లో నక్షత్ర పోరాటం అనే సినిమాలో యాక్ట్ చేస్తానండి. అప్పుడు నేను అనుకోలేదు. చూస్తూ మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం. I never dreamt that I will act with the same person. He's an international star కదా, ఇంగ్లీష్ పిక్చర్స్ లో ఇట్లా యాక్ట్ చేశాడు. ఆయన విలన్ గా యాక్ట్ చేయడం, మేమందరం కబీర్ బేడితో ఫైట్ చేయడం అనేది నువ్వు ఊహించలేదు. బట్ ఈ 93 ఇదే హైదరాబాద్ లో కబీర్ బేడి, మైసెల్ఫ్, సుమన్, అరుణ్ పాండే మేమంతా ఫైట్ చేయడం, అది యాక్షన్ సినిమా తీయడం జరిగింది. సో మా అమ్మ ఏముందంటే నువ్వు హీరోగానే రావాలి. అప్పుడు మా ఫ్రెండ్స్, మా అన్నయ్య వాళ్ళందరూ ఎంత విమర్శించడం కానీ లేదు, నేను అమ్మ మాట చెప్పింది, అమ్మ చెప్తే జరుగుతుందని ఐ took it as a challenge. ఇన్స్టిట్యూట్ లో జాయిన్ చేయడం జరిగింది. ఇన్స్టిట్యూట్ లో రజనీకాంత్ సీనియర్. సో రజనీకాంత్ తర్వాత సెకండ్ బ్యాచ్ రాజేంద్ర ప్రసాద్, వీళ్ళందరూ. థర్డ్ బ్యాచ్ నేను, మా బూచి ఇక్కడ కూర్చున్నాడే మేమంతా. లాస్ట్ బ్యాచ్ చిరంజీవి బ్యాచ్ తర్వాత అక్కడ క్లోజ్ చేసి అడయార్ లో ఓపెన్ చేశారు. అడయార్ లో వచ్చి అర్చన, రాజశేఖర్ వీళ్ళందరూ వచ్చారు అడయార్ నుంచి. 5 బ్యాచెస్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, అంటే అక్కడ జమినీ ఫ్లైఓవర్ పక్కన ఉండేది ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. అక్కడ నుంచి వచ్చిన మీ 5 బ్యాచెస్ అనమాట. అన్ని బ్యాచ్ల్లో ఒక్కొక్క హీరో వచ్చాడు. ఫస్ట్ బ్యాచ్ లో రజనీకాంత్, సెకండ్ బ్యాచ్ లో రాజేంద్ర ప్రసాద్, థర్డ్ ఫోర్త్ బ్యాచ్ లో నేను, చిరంజీవి. సో వి ఆల్ బికేమ్ హీరోస్. అంటే దట్ క్రెడిట్ గోస్ టు అవర్ మాస్టర్స్ అండ్ అవర్ ఇన్స్టిట్యూట్. ఇప్పుడు మాకు మాస్టర్స్ వచ్చి కనకాల దేవదాస్ గారు, లక్ష్మీదేవి గారు, వాళ్ళిద్దరు మమ్మల్ని ట్రైన్ చేసి యూస్ టు హ్యావ్ నైస్ ఫన్. అప్పుడే నేను మార్షల్ ఆర్ట్స్ నా ఇన్స్టిట్యూట్ లో బీరోలన్నీ తలుపులు పగలవుతాను. అడ్వాంటేజ్ అయిందా మీకు మార్షల్ ఆర్ట్స్? నేను మార్షల్ ఆర్ట్స్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వకముందే 2-3 years ప్రాక్టీస్ చేశాను. బట్ నేను సినిమాలో ఇలా పనికొస్తుంది అనుకోలేదు. బట్ లేటర్ ఆన్ నాకు హైలైట్ చేసింది మార్షల్ ఆర్ట్స్ ఇన్ సినిమా. వెన్ వి వర్ కిడ్స్, మీరు సుమన్ గారు మార్షల్ ఆర్ట్స్ చేస్తుంటే వి థాట్ రియల్ హీరోస్ అంటే వీళ్ళకి నిజంగానే ఫైటింగ్. అదే థ్యాంక్స్ టు అవర్ గురు బ్రూస్లీ. నాకు గానీ సుమన్ గానీ ఇద్దరికి గురు బ్రూస్లీ అనమాట. తర్వాత జాకీ చాన్, జెట్లీ, టోనీ జా వీళ్ళందరూ వచ్చారు. ఆ టైంలో నేను సుమను ఒక తెలుగు సినిమాలో ఒక తమిళ సినిమాలో యాక్ట్ చేస్తున్నాను. ఆ తమిళ సినిమా పేరు వచ్చి కాకా కడి. కాకా కడి అంటే కాకి ఇంగిలి. దాంట్లో సరిత హీరోయిన్. డైలీ మధ్యాహ్నం బ్రేక్ అయ్యేటప్పటికి సరిత ఇంటికి వెళ్ళి భోంచేసి వచ్చేది. మేమిద్దరం అక్కడ స్టూడియోలో భోంచేస్తాం, నేను సుమన్. ఒక రోజున నేను తొందరగా భోంచేసి కూర్చున్నాను, సుమన్ ఇంకా భోంచేస్తున్నాడు. ఇప్పుడు వాటిని చూసి వాడంకే చూస్తున్నాను. సుమన్ భోంచేస్తాను, ఏంట్రా నాకే చూస్తున్నాను అన్నాడు. అప్పుడు ఇల్లా మచ్చా, నీ తమిళ పడాల, నీ తెలుగు పడతల పెరియ హీరో అంటే నువ్వు తెలుగు సినిమాల్లో పెద్ద హీరోగా వస్తావు, కమ్ టు తెలుగు అన్నాడు. పోడపడాయన ఒక వార్త తెలియదు అంటే నాకు ఒక అక్షరం ముక్క రాదు, నేను తెలుగులో యాక్ట్ చేసేది అంటాను. నువ్వు భాష గురించి మర్చిపో, నువ్వు వస్తున్నావు నాతోటి, వాళ్ళ సాయంత్రం ఒక చోటుకు తీసుకెళ్తున్నానని. నేను కూడా భరద్వాజ్ గారు ఉన్నారు, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, నేను చనువు అన్న ఆయన పిలుస్తాను, తమ్ముడు ఆయన పిలుస్తాను అనమాట. ఆయన దగ్గరికి తీసుకెళ్ళి సుమన్ పరిచయం చేసి, అన్నయ్య వీడు బ్లాక్ బెల్ట్, నేను బ్లాక్ బెల్ట్, వాడు ఈ ఐటమ్స్ కరాటేలో చేస్తాడు, నేను ఈ ఐటమ్స్ టేక్అవుట్లో చేస్తాను. మా ఇద్దరికి ఒక స్టోరీ లైన్, వన్ లైన్ చెప్పి ఈ లైన్ మీద బేస్ చేసి మనం సినిమా తెస్తే ఇది మార్షల్ ఆర్ట్స్ ప్రపంచంలో మొత్తం బ్రూస్లీ వాళ్ళంతా ఆలోచిస్తున్నారు, కానీ ఆంధ్రాలో ఇంకా అప్పుడు పాపులర్ కాదు. తెలుగు ఇండస్ట్రీకి అంత పాపులర్ ఇంకా బ్రూస్లీ సినిమా ఎంటర్ ది డ్రాగన్ కూడా రిలీజ్ అవ్వాలి ఆ టైంలో. సో చెప్పగానే ఆయన ఆలోచించి ఒక 2 రోజులు టైం ఎవరు అన్నాడు. 3వ రోజు నాకు ఫోన్ చేసి వాళ్ళ లైట్ షూటింగ్ బయలుదేరుతున్నాడు. ఎక్కడికంటే అంటే అదే నువ్వు చెప్పావు కదా మనం నాగలాపురం వెళ్తున్నాం అంటే కాళహస్తికి ఒక ఫ్యూ కిలోమీటర్స్ యువతల పక్క, అక్కడికి వెళ్ళి 2 కిల్లాడీలు షూట్ చేయడం జరిగింది. అదే 2 కిల్లాడీలు ఫోటో ఆల్బమ్ కోడి రామకృష్ణ తరంగిణి సినిమాకి ఆర్టిస్టులు కావాలొచ్చి సుమన్ ఆల్రెడీ సెలెక్టెడ్, ఇంకో విలన్ కావాలని వెతుకుతూ మీరన్నట్టుగానే సుమన్ గారు తెలుగు ప్రేక్షకులు బాగా దగ్గర అయిపోయారు. ఇవాళకి సుమన్ చెప్పొద్దంటాడు వాడు, అన్ని ఏ ఇంటర్వ్యూలో అయినా సరే నన్ను భానుచంద్ర లేకపోతే నేను తెలుగు ఇండస్ట్రీలో లేనంటాడు. అఫ్ కోర్స్ మీరు ఆ రోజు ఆ థాట్ ఇచ్చి తీసుకెళ్ళకపోయింటే సుమన్స్ గ్రేట్నెస్. ఎందుకంటే ఎప్పుడు ఎవడైనా సరే ఎంత గొప్పవాడైనా సరే వెనక్కి తిరిగి చూసుకోవాలి. హీ మస్ట్ నో హిస్ రూట్స్, హీ మస్ట్ నో హిస్ పాస్ట్. చాలా మంది హీరోలు వెనక్కి తిరిగి చూసుకుని మర్చిపోయినట్టు అది పోజ్ కొట్టి నటిస్తారు. దేనికి? ఇట్ ఈస్ వెరీ టెంపరీ వరల్డ్. టుడే వీఆర్ హియర్. రాత్రి నిద్రపోతే రేపు పొద్దున్న లేస్తాను గ్యారెంటీ ఉందా? అనుకుంటాం మనం లేస్తాను, లేకపోతే ఫట్ 3వ రోజు గోడ మీద ఫోటో ఉంటుంది. అందరూ భోంచేస్తూ మంచిగా భానుచంద్ర ఆ సాంబార్ కొంచెం ఏంటి అమ్మా భోంచేస్తుంటారు. మొన్న ఆ సినిమా పిక్చర్ పట్ల భలే చేశాడా, సూపర్ సార్ చికెన్ ముక్క ఏంటి అంటే అక్కడ ఫోటో మటుకు నవ్వుతూ ఉంటుంది. సుమన్ గారికి మీకు యారా అనుకునే అనుబంధం కదా? Yes. Though he's 5 years younger to me, we are very close. So any memorable moments?
ఇద్దరు చాలా సినిమాలు చేసినట్టున్నారు కదా. లాట్ ఆఫ్ మెమరీస్ అది మా ఇద్దరికి అసలు చెప్పలేని మెమరీస్. మీలో గమనించిన ప్రత్యేకత ఏంటంటే సినిమాలు చేసిన తర్వాత కూడా నిరీక్షణ లాంటి ఒక అద్భుతమైన హార్ట్ కి టచ్ చేసే ఫిలిం ని చేయగలడం మీకు ఆ టైంలో మీకు దక్కినటువంటి ఒక ఇది దక్కింది దానిగా అనే వర్డ్ కంటే that is my passion. I want to do good films, but because of my martial arts, though it is advantageous to me, it is also a drawback to me. ఆ భానుచంద్ర పెట్టి 4 ఫైట్లు పడతాయి వచ్చేస్తుందని ప్రొడ్యూసర్స్ పులో అని పడేవారు. అంతేగాని there were no intellectual producers and directors who could make intellectual films. ఇప్పుడు కేవలం ఫైట్ చేసి డాన్స్ చేస్తేనే సినిమా హిట్ అవ్వక్కర్లేదు. అశ్విని ఉంది పెద్ద హిట్ అవ్వాలా, మరి సూత్రధారులు ఉంది హిట్ అవ్వలేదా, నిరీక్షణ హిట్ అవ్వలేదా, తరంగిణిలో ఫైట్స్ లేవు మరి అది హిట్ అవ్వలేదా. పీపుల్ యూస్ టు బై ది టికెట్ అండ్ ఇంటర్వ్యూల తర్వాత ఒక చెత్తనా కొడుకు వస్తాడరా ఆడు భలే అది అందరూ వచ్చి ఇంటర్వ్యూలతో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సెకండ్ టైం టికెట్ కొడుకు ఇంటర్వ్యూల తర్వాత చూసేవారు బికాస్ మై క్యారెక్టర్ ఇస్ సెంట్ ఆఫ్టర్ ఇంటర్వ్యూ. సో ఇఫ్ యువర్ పర్ఫార్మెన్స్ ఇస్ గుడ్, ద డైరెక్షన్ ఇస్ గుడ్. కోడి రామకృష్ణ అద్భుతమైన డైరెక్టర్. అతనికి you give him any artist, artist body language ni batti atanu he'll exploit the expressions and his talent. So mari Kodi Ramakrishna nannu ఎంత బ్యూటిఫుల్ గా యూస్ చేసుకున్నాడు. తరంగిణి అది మా ఇంటికి రండి, ముక్కు పుడక, గ్యాంగ్ మీరు చెప్పారు సో కాల్డ్ బ్యాచ్మేట్స్ అందరి పేర్లు చెప్పారు కదా, అందులో చాలా మంది సక్సెస్ అయ్యారు. మీరు ఎందుకు గడ్డి తిని మీరు చెప్పారు సో కాల్డ్ గడ్డి తినాల్సి ఎందుకు వచ్చింది? అవ్వా కావాలి బోవా కావాలంటే ఇలా చెత్త చేయాలి. బో వచ్చి నాకు నిరీక్షణ, ఒక అశ్విని, ఒక సూత్రధారులు, ఒక తరంగిణి అలాంటి గుడ్ ఫిల్మ్స్. బట్ నాకు ఇవి వచ్చి మనకు మంచి బోవ పడతాయి. బట్ దీనికంటే ఇంకొంచెం ఎక్స్ట్రా కరిక్యులర్ మనకి కార్స్ గిర్స్ అని కావాలంటే కొంచెం మసాలాలు చేయాలి. వేడి వేడిగా పొగడి బజ్జీలు వేసిస్తారు. చల్లని పైన పొగడి బజ్జీలు మనం తినం, వేడి బజ్జీలు తింటాం. సో వేడి బజ్జీలు కావాలంటే ఇలాంటి మసాలా తినరు. టక్ 100 ఫినిష్ చేస్తాం, టక్ మీ రెమ్యునరేషన్ వేసుకుంటారు. అది ఆడిపోయినా ఫస్ట్ 3-4 days లో కలెక్ట్ చేసేస్తుంది. తర్వాత పిక్చర్ ఎలా పోయినా దాని గురించి ఎవడు పట్టించుకోడు, దాని గురించి ఎవరు మాట్లాడరు కూడా. రిగ్రెట్ అవుతారా చూసినప్పుడు? రిగ్రెట్ జర్రులు పాకినట్టు ఉంటుంది ఆ సినిమాలో చూస్తా ఎలా చేస్తాను ఈ సినిమాని. కానీ ఏం చేయడం, ఆల్రెడీ చేసేటప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అప్పుడు మాకేం తెలియదు. వెళ్ళేది పొద్దున షూటింగ్, బాలు మహేంద్ర గారు లేకపోతే గోరం వీళ్ళు షూటింగ్స్కి వెళ్ళినప్పుడు ఆ క్యారెక్టర్ ఎంటర్ అయిపోతే ఇంకా ఆ క్యారెక్టర్ లాగా ఫీల్ అయిపోయాడు నేను. తరంగిణి సినిమా వచ్చి అసలు కోడి రామకృష్ణ అన్నారు, బాను ఇది నీ క్యారెక్టర్, నీ మిత్రుడు నువ్వు, నీకు ప్రపంచంలో ఏ వస్తువో వేస్ట్ కాకూడదని అన్న పాయింట్ నీది. నీ మిత్రులు వచ్చి స్నేహితులు అంటే దేవుడితో సమానం, వాడికంటే స్నేహానికంటే గొప్పది ప్రపంచంలో సృష్టిలో లేదంటారు. ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్. సో అటువంటి స్నేహితులు భార్య కోసం నువ్వు ట్రై చేస్తావు, ఎందుకంటే వాళ్ళిద్దరికి దాంపత్య సంబంధం లేదు కాబట్టి. నీకేంటి ఏ వస్తువు వేస్ట్ గా పోకూడదు, షీఈస్ బీయింగ్ వేస్టెడ్. సో ఇఫ్ యువర్ హస్బెండ్ ఈస్ నాట్ ఎలిజిబుల్ to have you as a partner. సో అట్లాంటి విలన్ క్యారెక్టర్ ఒకటి చేశారు, నెగటివ్ షేడ్ లో. మరి దానికి you see the film today if any youngster sees, he will be spellbound. So that way you should be proud of certain characters. Sir, నిరీక్షణ అయితే it's evergreen. 100 years తర్వాత నిరీక్షణ చూడండి, ఛాలెంజ్ it will still be good. Yeah, I agree with that. And నేను ఇందాక అడిగినట్లుగా మీ ముందు బ్యాచ్ రజనీకాంత్ గారు, మీ తర్వాత బ్యాచ్ చిరంజీవి గారు, వాళ్ళిద్దరూ ఏంటనేది మనందరికీ తెలుసు. బట్ మధ్యలో మీరున్నారు, బట్ మీరు ఎందుకు ఆ స్కోప్ లోకి రాలేకపోయారు? ఎక్కడైనా స్క్రూటినీ చేసుకుంటే మీకేంటి? ఐఎమ్ ప్రౌడ్ దట్ ఐఎమ్ గుడ్ ఆర్టిస్ట్. మా ఇన్స్టిట్యూట్ నేర్పించిందంటే తాను ఇప్పుడు రజనీకాంత్ ఉన్నాడు, కమల్ హాసన్ ఉన్నాడు. వేర్ ఇస్ కమల్ అండ్ వేర్ ఇస్ రజనీ టుడే? సో దట్ డజంట్ బ్రింగ్ కమల్ లో. వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ అది వాళ్ళ అదృష్టం, వాళ్ళ దీన్ని బట్టి వాళ్ళ నసీబుని బట్టి వాళ్ళు వెళ్తుంటారు. బట్ మీ బీయింగ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ చిరంజీవి అండ్ రజనీకాంత్, ఐఎమ్ ప్రౌడ్ దట్ ఐఎమ్ డూయింగ్ గుడ్ ఫిల్మ్స్. మంచి ఫిల్మ్, నా బాణి నాది. ఐ షుడ్ నాట్ కంపేర్ మై సెల్ఫ్. ఇప్పుడు వెన్ యూ కంపేర్ యువర్ సెల్ఫ్ టు అదర్స్, ద స్కై ఇస్ ద లిమిట్. ఇప్పుడు మ్యార్లిన్ బ్రాండో తోటి నేను కంపేర్ చేసుకోగలనా, చార్లీ చాప్లిన్ తోటి కంపేర్ చేసుకోగలనా, బ్రూస్ లీ మా గురువు గారితో కంపేర్ చేసుకోగలనా, వాట్ అబౌట్ డస్టిన్ హాఫ్మన్, ఆల్ పచినో, దెన్ వాట్ అబౌట్ రాబర్ట్ రెడ్ఫోర్డ్, వాట్ అబౌట్ పాల్ న్యూమన్. సో దే ఆర్ ఫెంటాస్టిక్ యాక్టర్స్. సో వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఇట్ విల్ ఓన్లీ లీవ్ పెయిన్ ఇన్ మీ. బట్ ఎవరితో కంపేర్ చేసుకోవద్దు. యూ జస్ట్ డూ యువర్ జాబ్ అండ్ try to move towards perfection. సో మీరు యాక్షన్ మూవీస్ చేశారు అండ్ యాక్టింగ్ కి స్కోప్ ఉన్న, పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న నిరీక్షణ, ముక్కు పుడక లాంటివి కూడా చేశారు. రెండిట్లో ఏది మీకు బాగా తృప్తినిచ్చింది? ఓకే, ఎస్ ఐ డన్, నాకు మంచి పాత్ర వచ్చింది. నిరీక్షణ is good because నిరీక్షణ has action, it has emotions, it has story value, it has performance value, it has lovely music, it has everything. మీకు బాగా నచ్చిన పాట నిరీక్షణలో?
కృష్ణ అన్ని పాటలు బాగా చుక్కల్లేతో చావే ఎన్నెల్ని కాచావే ఏడబోయావే ఒకటి రాకపోతే జాబిల్లి కోసం ఆకాశం వల్లే వేశాను ఇప్పటికీ ఎవర్ గ్రీన్, ఇప్పటికీ ప్లేలిస్ట్ లో ఒకటిగా ఉండిపోతుంది. జీవించి నీ జీవితం, సాధించి నీ ఆశయం, తల వంచావా అపజయమే, ఎదిరించావా విజయం నీదే, భయము జయము చుక్కెదురేరా, జీవించు నీ జీవితం, సాధించు నీ ఆశయం. ఆత్రేయ గారు గురుగారు అంకల్ అంకల్ అని పిలుస్తూ ఉంటాను. ఆయన రే నీకోసం రాశాను రా చంపే పాటని అంటే తీయడంలో లోపం ఉంది అంటున్నారా, చూడడంలో లోపం ఉంది అనుకుంటున్నారా? రెండిట్లోనూ. ఇప్పుడు జనానికి ఇప్పుడు అర్ధరాత్రి హత్య, దాంట్లో ఫైట్లు కావాలి, డాన్సులు కావాలి, పాటలు కావాలి, కామెడీ ఉండాలి, అన్ని ఉంటాయి. అన్ని బాగున్నాయి కానీ కామెడీ లేదండి. కామెడీ ఫైట్స్ ఉంటే బాగుంది కానీ అర్ధరాత్రి హత్య భయం లేదండి. ఏదో ఒకటి ఉంటుంది. సరే ఆ సినిమా వదిలేసండి, రాముడు మంచి బాలుడు, దీంట్లో పాటలు ఫైట్లు. ఇంకా అసలు వేర్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మూవీ అండ్ మూవీ? ఇప్పుడు ఒక ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ ఫిల్మ్ వెళ్ళారనుకోండి, దాంట్లో ఏంటి మర్డర్ మిస్టరీ సస్పెన్స్ ఉంటుంది. దాంట్లో బ్రూస్లీ లాంటి ఫైట్స్ ఉంటాయా? బ్రూస్లీ పిక్చర్ ఎంటర్ డ్రాగన్ వెళ్ళారనుకోండి, ఆ సినిమాలో బ్రూస్లీ డిస్కో డాన్స్ చేస్తాడా? సో ఆ క్యారెక్టర్ని బట్టి ఆ స్టోరీస్ అలా రావాలంటాను. కానీ మన వాళ్ళకి ఏంటి, అన్నిట్లో అన్ని ఉండాలి, పులుసు కావాలి వాళ్ళకి. ప్రతిది పులుసు పొట్ట ఏమైపోతుంది? సో యూ మస్ట్ నో హౌ టు వాచ్ అ మూవీ. తీసినప్పుడు ఆదరించిన పరిస్థితులు చాలా సార్లు ఆదరించేటట్టు మనం చేయాలి. కామెడీ సినిమా ఫుల్ కామెడీ, అందాల రాముడు కామెడీ, బాపు గారిది ఫుల్ కామెడీ, ఆ ఎంటర్టైన్ వెళ్ళాలి. ఇంకో ఒక యాక్షన్ పిక్చర్ జేమ్స్ బాండ్ అంటే కమాన్ డాన్సులు, డిస్కోలు, కార్ చేజులు అన్నీ ఉంటుంది. కానీ ఈ కార్ చేజులు దాంట్లోనే ఉండి, రాముడు మంచిబాడులో ఉండి, బిచ్చపూడిలో ఉండి, అది అడుక్కుతున్న వాళ్ళలోనే ఉంటే వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫిల్మ్ అండ్ ఫిల్మ్? దుర్వంగల్ 16 ఒక మర్డర్ జరిగితే ఆ మర్డర్ గురించి ఇన్వెస్టిగేషన్, చివరికి హంతకుడిని పట్టుకోవడం, త్రూఅవుట్ ది ఫిల్మ్ అదే చేశాడు. ఇట్స్ ఏ సెంటర్స్ లో ఆల్ సెంటర్స్ లో హిట్. అండ్ స్లోలీ ఈ మాస్ జనం కూడా చూడడం అప్పుడు వస్తున్నాయి, బాగుంది సినిమా, సో ఇలా పట్టుకుంటారు కావచ్చు దొంగల్ని అనేది. సో తీయడంలోనూ చూడడంలో రెండిట్లోనూ ఇంప్రూవ్మెంట్ రావాలి, రెండిట్లోనూ ఇంప్రూవ్మెంట్ రావాలి. మన డైరెక్టర్స్ కూడా వి హ్యావ్ లాట్ ఆఫ్ పాయింట్స్ అండి. మన న్యూస్ పేపర్ తెస్తే ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, కథలు దొరకట్లేదు అంటారు. మరి ఇవాళ కథలు ఎక్కడ ఉన్నాయి? యు జస్ట్ టేక్ జరిగిన ఒక ఇన్సిడెంట్, ఒక పాయింట్ తీసుకుని దాని మీద డెవలప్ చేసుకోవచ్చు. మీరు డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా చేశారు కదా కొద్దిగా, ఎందుకు ఆ స్థాయిలో ఎందుకు రాలేకపోయారు? ఎందుకు రాలేకపోయినంటే, నేను దేశద్రోహులు అనే సినిమా ప్లాన్ చేశాను, తీశాను, డైరెక్ట్ చేశాను. దేశద్రోహులు అనే సినిమా డైరెక్ట్ చేసినప్పుడు నేను పాటలు లేకుండా ఓన్లీ ఆన్ ద కంట్రీ, నేను శ్వేత మేనన్, షీఈ్ అ ముస్లిం గర్ల్, ఐఎమ్ అ ముస్లిం బాయ్, సో ఐఎమ్ ఇన్ చార్జ్ ఆఫ్ ద న్యూక్లియర్ డిపార్ట్మెంట్, దానికి సిబిఐ ఆఫీసర్ నేను. అండ్ దిస్ ముస్లిం గర్ల్ ఇస్ గర్ల్, చార్మినార్ లో ముస్లిమ్స్ హిందూ రైట్స్ లో ఈ హిందూస్ అందరూ ముస్లిం గర్ల్ ఫ్యామిలీని చంపేస్తారు. షీ సంహౌ ఎస్కేప్స్. సో హర్ వెంజెన్స్ ఇస్ ఎలాగైనా ముస్లిం, అప్పట్లో మన న్యూక్లియర్ బాంబ్ ఫార్ములా హైదరాబాద్ లో ఉండేది, స్ట్రాంగ్ రూమ్ లో. కమింగ్ టు దట్, స్ట్రాంగ్ రూమ్ లో ఉండేది. సో అది కిడ్నాప్ చేసి దాన్ని ముంబై, దాన్ని పాకిస్తాన్ కు పంపిస్తే పాకిస్తాన్ వాళ్ళు బాంబు తయారు చేసి ఇండియా మీద పడేసి ఇండియా నాశనం అయిపోవాలని. దిస్ వాజ్ సబ్జెక్ట్. దీనికి పాటలు లేకుండా ఓన్లీ ఇద్దరు అనుకుంటే డిస్ట్రిబ్యూటర్స్ వచ్చి, భానుచంద్ర గారు థాట్ అన్ని బాగున్నాయి, పాటలు లేకపోతే మీ ఫ్యాన్స్, మీ అబ్బాయిని చూడరండి సినిమా, మీ పాయింట్ మీరు డ్రైవ్ చేయాలంటే, ఈ పాయింట్ ని ఇది ఇద్దరు ముస్లింస్, ఒకటి ఇండియన్ ముస్లిం, ఒక పాకిస్తాన్, ఒక ముస్లిం ఇండియాని సపోర్ట్ చేస్తుంది, ఒక ముస్లిం పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది. ఇది ఉన్నప్పుడు మీరు ఈ పాయింట్ జనానికి చెప్పాలంటే ఈ పాటలు ఫైట్లు పెట్టేసి క్లైమాక్స్ లో పెడుతున్నారు కదా, ఆ పాటలు ఫైట్లు ఉంటాయి కానీ ఈ క్లైమాక్స్ చూడదు జనం. సో పాటలు ఫైట్లు పెట్టండి, ఐ వాజ్ ఫోర్స్డ్ టు కీప్. సో అందుకే ఇంత బహుశా ఇంత ఫ్రస్ట్రేషన్, ఇంత యాంగ్రీ కనపడుతుంది. సో లేకపోతే జనం చూసినట్టు ఆ పాటలు వేస్ట్. నాకు దానికి ఒక ఐ ఫినిష్ ద ఫిల్మ్ దట్ టైమ్ 20 lakhs, నాకు 10 లక్షలు మిగిలేదండి, 7-8 lakhs మిగిలేదు పాటలు లేకుండా ఉంటే. హోప్ యూ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. స్పోక్ యువర్ మైండ్ అండ్ హార్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ హియర్.